డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ ఏసీబీ చీఫ్, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మధ్య వివాదం రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు అరెస్ట్, కస్టోడియల్ టార్చర్ ఆరోపణల నేపథ్యంలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి చుట్టూ తిరుగుతోంది. ఒక సిట్టింగ్ ఐపీఎస్ అధికారి రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా విమర్శలు చేయడం, ఆయనకు శిక్ష పడటం ఖాయమని అనడం చర్చకు దారితీస్తోంది. ఇటీవల రఘురామకృష్ణరాజుపై ఓ పోస్ట్ పెట్టిన పివి సునీల్ కుమార్ ఇప్పుడు ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణరాజుపై విచారణ జరుగుతోందని, ఈ కేసులో ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడటం ఖాయమని అన్నారు. ఒకవేళ పదవిలో ఉండగా ఆయన జైలుకు వెళితే అది రాష్ట్ర పరువుకు భంగమని, అందుకే వెంటనే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా తాను కూడా ఎస్బీఐ ఖాతాదారుణ్ణే కాబట్టి ఈ బ్యాంకు మోసం కేసులో ఒక బాధితుడిగా ఇంప్లీడ్ అవుతానని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికి మీ ముందుకి రావటం జరిగింది. నేను మొన్న ఒక పోస్ట్ పెట్టాను. రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన పైన నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిలో ఆయన 420, ఆయన కుటుంబ సభ్యులు కూడా 420 అని నేను అనటం జరిగింది. చాలామందికి అర్థం కాల నేను అలా ఎందుకు అన్నాను అని. అంటే అదేదో వ్యక్తిగతమైన కోపంతో అన్నానేమో అని చాలామంది ఒక భ్రమలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేవు. అలాగే నేను ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారిని, ఒక సీనియర్ ఆఫీసర్ని, డీజీపీ ర్యాంక్లో ఉన్న వ్యక్తిని. నేను ఎలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. నా దగ్గర పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఉటంకిస్తూ నేను ఆ మాటలు మాట్లాడటం జరిగింది. సో చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి అరే ఆయన ఏదో కోపంలో అన్నాడు అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే నేను మాట్లాడాను. ఎఫ్ఐఆర్ సిబిఐ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఈరోజు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 20 పేజీల డాక్యుమెంటు మీరు మొత్తం చూడొచ్చు. అందులో దానిలో ఐపీసీ 420 సెక్షన్ ఉంది, అంటే చీటింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, కుట్ర ఉంది, 120B కాన్స్పిరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ నేరాలన్నీ కనుక ప్రూవ్ అయితే, ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఎవరెవరి పేర్లు ఉన్నాయో మీరే చూసుకోండి. అందులో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ నేరం యొక్క విలువ 945 కోట్లు. అది ఎవరి డబ్బు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ 3 బ్యాంకుల్లోంచి లూటీ చేసినటువంటి డబ్బు 945 కోట్లు. అది మీ డబ్బు, నా డబ్బు, మనందరి డబ్బు.